వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువు దర్శించుకుంటున్నారు. మహబూబ్ నగర్ కాటన్ మిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుని తరిస్తున్నారు. మహబూబ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త వాసవి గ్రూప్ అధినేత విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 50,000 మంది భక్తులకు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. कर्त्रे नमः ओम विकर्त्रे नमः ओम गहनाय नमः महाभोजाय नमः ओम महाधनाय नमः ओम अनर्विण्ण मुकुटाय नमः ओम अमिताय नमः Thank you.
नमः ओम कर्त्रे नमः ओम विकर्त्रे नमः ओम गहनाय नमः महाभोजाय नमः ओम महाधनाय नमः ओम अनर्वण्ण మహబూబ్ నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి రద్దీ, ఆలయ విశిష్టతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలన్నీ కూడా భక్తులతో కోలాహలంగా మారాయి. తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకొని పునీతమయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఉన్న మహబూబ్ నగర్ కాటన్ మిల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచి కూడా స్వామివారికి విశేష కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే 5:30 గంటల నుంచి కూడా భక్తాదులందరూ కూడా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్న పరిస్థితి. సాధారణ రోజుల్లో కూడా స్వామివారికి విశేష అలంకారాలతో పాటు ప్రత్యేక కైంకర్యాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మనతో పాటు ఆలయానికి సంబంధించిన అర్చకులు అలాగే సెక్రటరీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు గొండ్యాల రాఘవేంద్ర శర్మ. ఇక్కడ కంచి కామకోటి పీఠం శ్రీ వెంకటేశ్వర సేవా మండలి ప్రధాన కార్యదర్శి. సార్, సాధారణంగా ఈ ఆలయ నిర్మాణం జరిగి ఎంతకాలం అవుతోంది? సాధారణ రోజుల్లో ఎలాంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు? విశేషంగా ఇలాంటి పర్వదినాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్వామివారికి ఎట్లాంటి కైంకర్యాలు నిర్వహిస్తారు? భక్తాదుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం నమో వెంకటేశాయ, కళ్యాణాద్భుత గాత్రాయ, కామితార్థప్రదాయినే, శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పాలమూరు పట్టణంలో సుమారుగా 30 సంవత్సరాల క్రితం, దాదాపుగా 30 సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఇక్కడ ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. సుమారుగా 30 సంవత్సరాలుగా ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాదులు, అభిషేకాదులు, అనేక రకాలైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, అర్ధమాసికోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇలా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండేటువంటి వైదిక బృందం ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఈ దేవాలయానికి అనుబంధంగా గోశాల మరియు వేద పాఠశాల, ఈ రెండు కూడా దీనికి దేవాలయానికి అనుబంధంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వేద పాఠశాల, పాలమూరు చంద్రశేఖరేంద్ర వేద పాఠశాల నుంచి ఇప్పటిదాకా సుమారుగా 400 మందికి పైగా వేద పండితులు తయారై వెళ్ళారు. వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో కూడా వేద పండితులుగా చలామణి అవుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ దేవాలయ ఉత్సవాలకు మరియు నిత్యోత్సవాలకు ప్రతినిత్యం కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటాం. దాంతోపాటుగా శుక్రవారం రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, దాని తర్వాత శనివారం రోజున సహస్రనామార్చన పూజతో స్వామివారికి ప్రాతకాల పూజ నిర్వహిస్తాం. తర్వాత అనేకమైనటువంటి సేవలు, డోలోత్సవాలు, నామకరణాలు, ఇట్లాంటివి కూడా ప్రజలకు అనువుగా ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయంలో మనం ఎప్పటికీ నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా అన్ని ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం చాలా గొప్పదని, శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన తిథి ఏకాదశి అని అంటారు కదా. ఏమిటి ఈరోజు ఈ తిథికి ఉన్న ప్రాశస్త్యం ఏంటంటే ఏం చెప్తారు? ఏకాదశి తిథుల్లోకెల్లా అత్యంత శ్రేష్టమైనటువంటి తిథిగా మనకు పెద్దలు, మన జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ప్రధానంగా ఈ వైకుంఠ ఏకాదశికి వస్తే దీన్ని మోక్షద ఏకాదశి లేకుంటే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే చాలు, ఉత్తరద్వారం గుండా ప్రవేశించి విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలు అనేకమైనటువంటి పాపాలు నశించిపోతాయని, దానికంటే ఎక్కువగా మోక్షం లభిస్తుంది అని మన పెద్దలు, మన శాస్త్రాలు అనేకమైనటువంటి ఇతిహాసాల్లో ఏకాదశి తిథి గురించి, ఏకాదశి మహాత్మ్యాన్ని గురించి చెప్పబడి ఉన్నాయి. ప్రధానంగా ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఈ ఉపవాసం ఉండడం వల్ల 2 రకాలైనటువంటి కార్యక్రమాలు, అంటే ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అనేటువంటిది ఒకటి, శరీరానికి చికిత్స ఒకటి. అంటే మనం నిరాహారంగా ఉంటే శరీరంలో జరిగేటువంటి, అంటే ఈ 14 రోజులుగా జరిగినటువంటి అనేకమైనటువంటి క్రియలు ఒక్కరోజు ఉపవాసం ఉండడం వల్ల శరీరం అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి మన ఆరోగ్య శాస్త్రం కూడా చెప్తుంది. కాబట్టి ఏకాదశి చాలా విశేషమైనటువంటి తిథి అని మన పెద్దలు మనకు చెప్పారు. మన
మనతో పాటు ఆ, మరో వ్యక్తి కూడా ఉన్నారు. ప్రవచనాలు అవి చెప్తూ ఉంటారు. సార్ మీ పేరు? ఇరువింటి శ్రవణ్ కుమార్ శర్మ. శ్రవణ్ కుమార్ శర్మ గారు, సాధారణంగా భక్తాదులు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు కొంత నిబద్ధతతోటి, కొంత భక్తి శ్రద్ధలతో, ఉపవాసంతో వస్తూ ఉంటారు. దర్శన అనంతరం ఏదైనా ఆహారం తీసుకోవటం కానీ, లేదా వచ్చిన తర్వాత ఏదైనా స్వామివారికి ప్రత్యేకంగా కైంకర్యాలు చేసుకోవటం కానీ. ఈరోజు ఈ తిథికి ఉన్న ప్రత్యేకత, భక్తాదులు ఉదయం నుంచి వస్తూ ఉన్న వారి సంఖ్య ఎలా ఉందండి? ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే. పుష్యమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి. దీన్ని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తూ ఉన్నాం. వైకుంఠము అన్న మాటను మనం అర్థం తీసుకుంటే వికుంఠము అనే అర్థం వస్తుంది. మనము ప్రతి మనిషి కూడా సత్వ తమ రజోగుణాలతో శోభిల్లుతూ ఉంటాడు. ప్రతి మనిషిలో ఈ 3 గుణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా మనిషికి కావాల్సింది ఏంటి అంటే సత్వగుణం. కాబట్టి ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్నట్టయితే తమో రజోగుణాలు కాకుండా సత్వగుణంతో మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఇంకో జన్మ లేకుండా ఇదే చివరి జన్మ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేనిది ఒక మనిషి ప్రాణికే ఉన్నది ఏంది అంటే అది బుద్ధి. బుద్ధి చేత అంటే మిగతా ప్రాణులకి మనకు ఆహార, నిద్ర, భయం 5 నాలుగు సమానంగా ఉంటాయి. ఒక మనకు మాత్రమే బుద్ధి ఇచ్చిండు. ఆ బుద్ధి ఏంటి అంటే ఈ శరీరం వదిలిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తున్నామో అనే బుద్ధి భగవంతుడు మనకి ఇచ్చింది. కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు ఇంకో జన్మ లేకుండా ఇదే చివరి జన్మ చేసుకోవాలి అంటే, ఇంకో జన్మ రాకుండా ఉండాలి అంటే ఇంత గొప్ప వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం చేసుకొని భగవంతునికి ఇంట్లో నిత్యార్చన చేసిన తర్వాత ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవాలయాన్ని దర్శనం చేసుకున్నట్టయితే ఇంకో తల్లి గర్భంలోకి పోకుండా ఇదే చివరి జన్మ వైకుంఠనాథుడైన విష్ణుమూర్తి ఇస్తాడు అనే ప్రతీతి. కాబట్టి మనము ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేస్తూ ఉన్నాం. చాలా గొప్ప తిథి నాడు వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవుణ్ణి మనం చేరడం ద్వారా ఇంకో జన్మ ఎత్తము అనేది ప్రతీతిగా మనకు కనబడుతూ ఉంది. మోక్షద ఏకాదశి అంటారు, అలాగే ఉత్తరధార దర్శనం అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు. ఇన్ని రకాల నామాలతో ఎందుకు పిలుస్తారు? ఒక్కొక్క నామానికి ఉన్న ప్రత్యేకత. ఏ నామమైనా మన చివరి మజిలి మోక్షద ఏకాదశి అనుకున్నా, వైకుంఠ ఏకాదశి అన్నా, లేదా ఉత్తరద్వార దర్శనం అన్నా. ఉత్తర ద్వారము అంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఉత్తరం నుంచి ఎక్కడ వెళ్తున్నాము అంటే దక్షిణం వైపు వెళ్తున్నాం. మనం మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత దక్షిణ ద్వారం ఏదైతే ఉందో అది యమద్వారము అని అర్థం. అంటే యమద్వారానికి ఎప్పుడు పోతాము అంటే మనం విపరీతమైన పాపాలు చేసినప్పుడు యమద్వారం చేసుకుంటాం. కాబట్టి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని చేసుకుంటే మనం ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ తొలగి ఉత్తర ద్వారం వైపు పోవడము అంటే మళ్ళీ దక్షిణానికి మళ్ళకుండా స్వామిని చేకూరడము అని. వైకుంఠము అంటే విష్ణుమూర్తి ఉండే నివాస స్థలం. విష్ణుమూర్తి దగ్గరికి పోవడము అంటే అది మోక్షమే. మోక్షద ఏకాదశి అంటే అంటే ఏ పదమున్నా ఏదున్నా చివరి మజిలి ఏంది అంటే మనిషి యొక్క అతి ఉన్నతమైన స్థితి ఏంది అంటే ఇంకో జన్మ లేకుండా ఇదే చివరి జన్మ చేసుకోవడం. కాబట్టి ఇంత గొప్ప పుణ్యతిథి నాడు ఉత్తర ద్వారం ద్వారా వైష్ణవ క్షేత్రాల్లో విష్ణుమూర్తిని దర్శించినట్టయితే తప్పకుండా ఇంకో జన్మ లేకుండా ఇదే చివరి జన్మ చేసే స్థితి విష్ణుమూర్తి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఏ పేరున కొలిచినా, ఏ పేరున మనం విన్నా చివరి మజిలి మోక్షం. స్వస్తి. థ్యాంక్ యూ అండి. సో మొత్తం మీద వైకుంఠ ఏకాదశి, ముక్తిదా ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని ఏ పేరుతో పిలిచినా సరే చివరికి వైకుంఠనాథుడైనటువంటి ఆ వైకుంఠ స్వామిని చేరుకునే ఒక ప్రయత్నం మాత్రమే అని స్వామివారు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం వచ్చాం ఈరోజు ఆలయానికి. ఉదయం మహబూబ్ నగర్ కాటన్ మిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనుశ్రీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనుశ్రీ, చెప్పండి, భక్తులు దైవ దర్శనం చేసుకొని ఏం చెప్తున్నారు? ఇవాల్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటున్నారు పంతులు గారు?
రైట్ అరుణ, ఉదయం తెల్లవారుజామున 3:30 నుంచే స్వామివారికి విశేష అలంకరణలు మొదలుపెట్టారు ఈ ఆలయంలో. అలాగే 5 గంటల నుంచి భక్తులకి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వటం జరిగింది. చక్కటి అలంకరణతో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్న పరిస్థితి. తెల్లవారుజామున 5 నుంచి మొదలయ్యారు భక్తులు స్వామివారి దర్శనం కోసం. దాదాపు ఈ సమయానికి 50,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పుడు చిన్న విరామ సమయం నడుస్తూ ఉన్న నేపథ్యంలో సాయంత్రం మళ్ళీ 5:30 నుంచి కూడా భక్తులు సంఖ్య పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. ఆలయ పరిసరాల్లో దాదాపు ఇంకో 1000 మంది భక్తులు కనిపిస్తూ ఉన్నారు. సాయంత్రం ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. దాదాపు 80,000 మంది మొత్తంగా ఈరోజు దర్శనం చేసుకుంటారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తూ ఉన్న పరిస్థితి. విశేషమైన అలంకారంతో ఆలయ ప్రాంగణంలో దేవీ దేవేరులను కొలువు తీర్చారు. వచ్చిన భక్తాదులందరూ కూడా తన్మయత్వంతో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ముక్తిద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతలతో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు కనుక ముక్కోటి ఏకాదశి అని అనడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే, ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామి దర్శనం చేసుకుంటే వారికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయన్నది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి కూడా భక్తులు వైష్ణవాలయాలకు పోటెత్తుతున్నారు. ఇందులో భాగంగా మనం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చాం. 30 ఏళ్లుగా కోరిన భక్తుల కొంగు బంగారమై వెంకటేశ్వరుడు ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తున్నట్లుగా మనం వింటూ ఉన్నాం. వాసవి గ్రూప్స్ వారి నిర్వహణలో ఉన్నటువంటి ఈ ఆలయం కంచి కామకోట పీఠం వారు నిర్వహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. పూర్తి సమాచారం మనతో పాటు తెలిపేందుకు మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, వాసవి గ్రూప్స్ ఎన్నో కార్యక్రమాల్లో చాలా బిజీగా కనిపిస్తుంది, కానీ సేమ్ టైం ఆలయ నిర్వహణలు, ఇలాంటి ఆలయాల నిర్మాణాలు లాంటి వాటిలో కూడా ముందంజలో ఉంటుంది. వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయం ప్రాశస్త్యం ఏంటి, ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా వాసవి గ్రూప్స్ అధినేత ఎర్రం విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు అనేకమైనటువంటి ఉత్సవాలు ఇక్కడ మా దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం. దీని పూర్వ పేరు కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది. ఇంతకుముందు ఇది కాటన్ మిల్ ఆవరణలో ఉండేది. ఇప్పుడు వాసవి గ్రూప్స్ వారు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. గృహ నిర్మాణంలో అత్యంత లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఒక సంస్థగా పేరున్నటువంటి వాసవి గ్రూప్స్ వారు ఇక్కడ పాలమూరులో ఈ దేవాలయాన్ని తీసుకోవడం, అందులోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా తెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవాలయాన్ని దత్తత తీసుకొని చక్కగా ఆలయ నిర్వహణ చేస్తూ అనేక రకమైనటువంటి ఉత్సవాలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా మాకు సంతోషకంగా ఉంది. అదేవిధంగా కంచిమఠం స్వామీజీ శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు కూడా వారిని ఆశీర్వదించారు. దేవాలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దండి వారికి ఆశీర్పూర్వకంగా వారిని అనుగ్రహించారు కూడా. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో పురోహిత విద్యను కూడా అందిస్తున్నారు కదా, దాని గురించి? ఇక్కడ గత సుమారుగా 24-25 ఏళ్లుగా చంద్రశేఖరేంద్ర వేద పాఠశాల అనేటువంటి ఒక వేద పాఠశాల ఇక్కడ నడుస్తూ ఉంది. పెద్దలు కుప్ప దక్షిణామూర్తి గారు ఇక్కడ ఈ దానికి బీజం వేసి ఉన్నారు. అనేక మంది వేద పండితులను, అంటే ఇప్పటికీ మా అంచనా ప్రకారం నిన్న మొన్ననే మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం కూడా జరిగింది. వేద పాఠశాలకు సంబంధించినటువంటి 7-8 తేదీల్లో సుమారుగా 400 మంది వేద విద్యార్థులు ఇటు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకనే కాకుండా అమెరికా లాంటి ప్రాంతాల్లో కూడా అక్కడే ఉండిపోయి సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వారు సుమారు ఒక 400 మంది ఉన్నారు. ఇలా అనేక మంది పండితులను తయారు చేసినటువంటి సంస్థ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అయితే ఈ 3 ఎకరాల ప్రాంగణంలో సువిశాల విస్తీర్ణంలో ఈరోజు చేసిన అలంకారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అయినా, పాలకడలో శయనిస్తున్నటువంటి రంగనాథ స్వామి కాళ్ళొత్తుతూ అమ్మవారైన కన్నుల పండుగగా కనిపిస్తుంది చూడటానికి. ఎంత సమయం తీసుకున్నారు, ఎలాంటి కైంకర్యాలు నిర్వహించారు ఉదయం నుంచి? ఈ అలంకరణకు సుమారుగా మాకు వారం రోజుల సమయం పట్టింది. మొత్తంగా బంగారు వాకిల్లాగా తయారు చేస్తూ దాంతోపాటుగా 7 ద్వారాలు మనం తిరుమలలో వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే 7 ద్వారాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే అదే కల్పనతో మేము ఇక్కడ 7 ద్వారాలు ఏర్పాటు చేసి భక్తులకు ఒక గొప్పనైనటువంటి అనుభూతినివ్వాలి, భక్తులను ఒక భక్తి ప్రపంచంలో ముంచాలి అనేటువంటి మా వాసవి గ్రూప్స్ వారి సంకల్పంతో ఇక్కడ మేము 7 ద్వారాలు ఏర్పాటు చేసి సేలం నుంచి వచ్చినటువంటి, తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చినటువంటి కళాకారుల చేత ఈ దివ్యమైనటువంటి అలంకారాన్ని చేయించడం జరిగింది. నిజంగా కూడా
ప్రతి భక్తుడి కళ్ళలో నీళ్లే కనిపిస్తున్నాయి. ఎంతో ఆనందంగా అబ్బా ఇంత అద్భుతమైనటువంటి విగ్రహాలను, ఇంత అద్భుతమైనటువంటి అలంకారాలు మేము మా జీవితంలో చూడడం మొదటిసారి అన్నట్టుగా ప్రతి భక్తుడిలో ఫీల్ కల్పిస్తూ ఉంది. సుమారుగా ఇప్పటిదాకా మా అంచనా ప్రకారం, మా కార్యవర్గం శ్రీ వెంకటేశ్వర సేవా మండలి అంచనా ప్రకారం ఇప్పటిదాకా 40 నుంచి 45 వేల మంది భక్తులు ఇప్పటిదాకా దర్శనం చేసుకున్నారు. ఇంకా సాయంత్రానికి ఇంకా భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. దానికి కూడా మా కార్యవర్గం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కొనసాగిస్తూ ఉంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర శర్మ గారు. మొత్తం మీద ఉదయం నుంచి కూడా దాదాపు 50,000 మంది భక్తాదులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సంఖ్య సాయంత్రానికి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో 1000 మంది వరకు కనిపిస్తున్నారు. ఇంకా సేపట్లో మళ్ళీ భక్తాదులు వస్తారు. దాదాపు 30,000 మంది వరకు రాత్రి సమయం వరకు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాతావరణం కనిపిస్తోంది. అరుణ. రైట్ అనుశ్రీ, థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ధర్మకర్త వాసవి గ్రూప్ అధినేత విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 50,000 మంది భక్తులకు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.